గుడ్ మార్నింగ్ అండి. ఈసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సార్. సో విషయానికి వస్తే ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేది రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం 33 డిస్ట్రిక్ట్ వైజ్గా సంబంధించినటువంటి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వేకెన్సీ. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సో అదేవిధంగా వేకెన్సీస్ మొత్తం వివరాలు అండ్ శాలరీ అండ్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత వాకింగ్ టెస్ట్ అదే అంటే ఈవెంట్స్ ప్లస్ ఇంకా సిలబస్ ఏ విధంగా ఉంటుందనేసి ఈ వీడియోలో మొత్తం చూసుకుందామండి. సో విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 33 డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో చూసుకున్నట్లయితే 57 వేకెన్సీస్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో 114 పోస్టులు ఉన్నాయి. హనుమకొండలో 8 పోస్టులు అండ్ హైదరాబాద్లో 6 పోస్టులు, జగిత్యాలలో 36, జనగాంలో 4 పోస్టులు, జయశంకర్ భూపాలపల్లిలో 103 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, జోగులాంబ గద్వాలలో 3 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డిలో 61 పోస్టులు, కరీంనగర్లో 8 పోస్టులు, ఖమ్మంలో 27, ఆసిఫాబాద్ కొమరంభీంలో 121, మహబూబ్నగర్లో 27, మంచిర్యాలలో 91, మెదక్లో 54, ములుగులో 99 అండ్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 17, నాగర్ కర్నూల్లో 142, నల్గొండలో 33 పోస్టులు ఉన్నాయి. నారాయణపేటలో 6 పోస్టులు, నిర్మల్ 83 పోస్టులు ఉన్నాయండి. అండ్ నిజామాబాద్లో 52 పోస్టులు ఉన్నాయండి. పెద్దపల్లిలో 19 పోస్టులు అండ్ రాజన్న సిరిసిల్ల కూడా 19 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో కనుక చూసుకున్నట్లయితే 24 పోస్టులు అండ్ సంగారెడ్డిలో 25 అండ్ సిద్దిపేటలో 28 అండ్ వికారాబాద్లో ఇక్కడ సూర్యాపేటలో చూడండి సార్ 6 ఉన్నాయి. వికారాబాద్లో 43 పోస్టులు, వనపర్తిలో 13, సో వరంగల్లో 10, నెక్స్ట్ యాదాద్రి భువనగిరిలో మనకు 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం కనుక చూసుకున్నట్లయితే 1393 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ విషయానికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఈ 1393 పోస్టులకు సంబంధించినటువంటి వివిధ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా వేకెన్సీస్ ఏ విధంగా ఉంది, శాలరీ ఎంత, ఫీజు ఎంత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్ అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 31 ఉంటుంది. SC ST BC వాళ్ళకైతే 36 అండ్ వేకెన్సీస్ టోటల్ 1396. సో వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి 2022 సంబంధించినటువంటి ఆర్థిక శాఖ సంబంధించినటువంటి ఓల్డ్ వేకెన్సీస్ డేటా అండి. సో అప్పుడు మనకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ ఆమోదించింది, కానీ మనకు పోస్టులు వేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక ఈ 2 ఇయర్స్లో 2022 నుంచి అంటే ఇప్పుడు 2025 3 ఇయర్స్లో వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కొత్తగా వేకెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ ఇక్కడ బేసిక్ పే చూసుకున్నట్లయితే 24,280 ఉంటుంది. అండ్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ TSPC వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, సో ఫీజు 200 ఉంటుంది. అండ్ OC వాళ్ళకైతే 320 ఫీజు ఉంటుంది. హైట్ కనుక చూసుకున్నట్లయితే హైట్ ఇది మెన్ సంబంధించినటువంటి హైట్ 163 సెంటీమీటర్ అండ్ చెస్ట్ 84 సెంటీమీటర్లు ఉంటుంది. అండ్ ఉమెన్స్ కనుక చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్ల హైట్ అండ్ చెస్ట్ 79 ఉంటుంది. అదేవిధంగా వాకింగ్ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే సో మెన్కి అయితే 25 కిలోమీటర్లు, ఉమెన్కి అయితే 16 కిలోమీటర్స్. ఇవి మెన్కి అయితే 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటే ఉమెన్స్ అయితే 16 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుంది. సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ 100 మార్క్స్ 90 మినిట్స్లో చేయాలి. సో 100 మార్క్స్ గాను ఇక్కడ మ్యాథ్స్ 2వ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్, 2వ పేపర్ ఏమో మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఉంటుంది. కొన్ని ట్రిగ్నమిక్స్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ టోటల్ 100 మార్క్స్ 90 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. సో 100 మార్క్స్ గాను వస్తాయి. సో ఇక్కడ జనరల్ స్టడీస్లో మనకు పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ ఉద్యమము అండ్ పథకాలు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, సో అన్ని ఎకనామిక్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ పేపర్లో రావడం జరుగుతుందండి. సో ఇది మనకు ఓవరాల్గా ఫస్ట్ బిట్ సంబంధించినటువంటి వేకెన్సీస్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు IBPS నుంచి ఒక జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి సార్, మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ phase 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ టైం ఫర్ నౌకరీ అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల భర్తీపై రేవంత్ సర్కార్ ఫోకస్. ఫిబ్రవరిలో 6,000 పోస్టులతో కొత్త DSC, ఏప్రిల్లో పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. మేలో గ్రూప్ 1, గ్రూప్ 2 భారీ పోస్టులు, EWS GO 29పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్రో కొత్త చైర్మన్గా నారాయణ్ బాధ్యతలు తీసుకున్నారు
అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్ పరంగా అడగడం జరుగుతుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవచ్చు సార్. సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.